ఇక్కడ వాళ్ళు అన్న మా డాక్టర్ సాబ్ మాకు మంచిగా చూసుకుంటాడప్ప. మాకు మనసు సాగున్నది కుడి చేతి ఒకటి మాట్లాడదు అట్టుబట్టి చెప్పండి సార్ అంతే మన్మడు చిన్న కోసం మన్మడు హ్యాపీ బర్త్డే నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం ప్రసాద్ ఈరోజు మా ప్రాంత నాయకుడు చిరకాల మిత్రుడు కిషన్ నాయక్ వారి 70 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాం. కిషన్ నాయక్ అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి ఈ ప్రాంతం లోపల. ఇంకా కూడా మేమంతా 100 సంవత్సరాలు బతకాలి, అయినా 100 సంవత్సరాలు బతకాలి, 100 సంవత్సరాలు జన్మదినాలు జరుపుకోవాలి, ఈ ప్రాంతానికంతా కూడా సేవలు చేయాలి అని కోరుకుంటూ ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులు అందరి కూడా ఆరోగ్యాలతో ఉండాలి, ఈ ప్రాంతానికి అందరూ సర్వీస్ చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. కిషన్ నాయక్ గారు నాకు 40 సంవత్సరాల స్నేహితం. కిషన్ నాయక్ గారు మన రత్నారెడ్డి గారు ఇన్నేళ్ళ స్నేహితం అని ఎందుకు చెప్పలేదు అని నాకు జర డౌట్ ఉంది. కానీ 40 సంవత్సరాల నుంచి ఎన్ని అవకతవకలు వచ్చినా కూడా మేమిద్దరం అన్నదమ్ములు లేకుండా నడమ మా రత్నారెడ్డి కూడా 30 ఏళ్ళ నుంచి మాకు కలిసాడు కూడా. ఆయనకు ఇది కిషన్ నాయక్ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే రవి నాయకు, మన పరశురామ్ నాయకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, దాంతో పాటు మన హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి పెద్దలు డాక్టర్స్ కూడా, భాస్కర్ రెడ్డి, తేజారెడ్డి, భరత్ రెడ్డి, వారు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సేవ చేస్తుంటుంటాడు. హాస్పిటల్ పెట్టించిండంటే రత్నారెడ్డి ఈ ప్రాంతంలో సేవ చేయాలని పెట్టించండి, కానీ ఎప్పుడు కూడా ఆయన ఆశించేది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఎప్పటితోటి కూడా మంచిగా మర్యాదగా ఉండి
మేము ముగ్గురం కూడా ఎప్పుడు కలిసినా కూడా మంచిగా మర్యాదగా మాట్లాడుకొని ఏమని ఉంటే సేవ చేసేదే మాట్లాడతాం, కానీ ఎవరు కూడా మాకు డబ్బులు కావాలి, ఈ శాంతం కావాలని ఎక్కడ లేదు. కాబట్టి ఇంకా కిషన్ నాయక్ గారు 101 సంవత్సరం ఈ ప్రాంతంలో బతకాలి, ఈ ప్రాంతంలో ఉండాలని నాకు చాలా కోరిక ఉంది. మన రత్నారెడ్డి గారు 100 అంటున్నాడు, నేను 101 అంటున్నా. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో మేము గట్టిగా పనిచేసినాం, మాకు ధైర్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఈరోజు ఎక్కడ లేకుంటే కూడా మేమిద్దరం ముగ్గురం తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు వరకు కూడా ఇక ముంగలు కూడా కొనసాగుతాం. మన కిషన్ నాయక్ గారు కూడా ఏదో పదవి వస్తుందని చెప్పి కూడా నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మళ్ళా సంవత్సరం 71 పూర్తి చేసుకున్నాక పదవి వస్తుందేమని నమ్మకం అంటున్నది. కానీ ఈ కార్యక్రమానికి మీరందరూ ఆహ్వానించినందుకు, మాకు పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కిషన్ నాయక్ గారి యొక్క 70వ జన్మదిన సందర్భంగా కిషన్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కూడా ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక ప్రజానాయకుడిగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ కాన్స్టిట్యూన్సీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కిషన్ నాయక్ గారు. డీసీసీబీ డైరెక్టర్గా, డీసీఎంఎస్ డైరెక్టర్గా ఉన్నటువంటి కిషన్ నాయక్ గారికి మరి ప్రజాదరణ రోజు రోజుకు చాలా పెరుగుతుంది. కాబట్టి ఆయన రాబోయే కాలంలో కూడా ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి, మంచి పదవులు అనుభవించాలని చెప్పి, మరి వారి కుటుంబానికి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో చేసుకొని ఆయన రాజకీయ జీవితంలో కూడా అత్యున్నత స్థానంలో చూడాలని మా కోరిక ఉంది. కాబట్టి అది నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్ కిషన్ నాయక్ గారి 70వ బర్త్డే సందర్భంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా కిషన్ నాయక్ గారు మరి ఇంచుమించుగా 40-50 సంవత్సరాల నుంచి వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి కిషన్ నాయక్ గారు. మరి 3 సార్లుగా టీఎస్సీఏ చైర్మన్గా, మరి డీసీసీబీ డైరెక్టర్గా కూడా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నారు. మరి ఎన్నో పదవులు వారు అలంకరించి మరి ఆ పదవులకే వన్న తెచ్చినటువంటి వారు కిషన్ నాయక్ గారు. మరి వారు ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు, కిషన్ నాయక్ గారు అంటే సుధాకర్ రెడ్డి గారు, నేను పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం, మరి ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం, మరి రాజీవ్ గాంధీ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎన్నో సందర్భాల్లో కూడా మరి వారిని కలవడం కూడా జరిగింది. మరి వారు దేశానికి చేసినటువంటి సేవ అది ఎనలేనిది, వెలకట్టలేనిది. మరి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వారి ప్రాణాలను సైతం మరి భారతదేశం కోసం, దేశ ప్రజల కోసం అంకితం చేసినటువంటి లీడర్లు వాళ్ళు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ మరి ఎన్నోసార్లు మరి పలు దఫాలుగా వారు గుర్తు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి వారే కిషన్ నాయక్ గారు. మరి కిషన్ నాయక్ గారికి కూడా మరి ఒకవైపు స్పీకర్ గారి సపోర్ట్ కూడా ఉంది. మరి అదేవిధంగా మా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేమందరం కూడా వారికి మరి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి వారు ఇంతింత వడ్డింత అయినట్లుగా మరి మున్ముందు మంచి మంచి పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేటి జన్మదినం సందర్భంగా మేమందరం కూడా వారిని కోరుకుంటా ఉన్నాం. ఇంకా మున్ముందు కూడా మంచి పదవులు వారు అలంకరించాలి. అదేవిధంగా వారు ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని కులతూగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. గౌరవనీయులు జనహృదయ నేత, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ నాయక్ అన్న గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా 10 కాలాల పాటు ఉండాలని, ఆయన సేవలు ఈ ప్రాంతానికి అత్యవసరం అని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఆయన జ్ఞానాన్ని, ఆయన సీనియారిటీని కొత్తగా వచ్చినటువంటి కార్యకర్తలకు, కొత్తగా వచ్చినటువంటి నాయకులంతా అందరికీ కూడా ఆయన అనుభవాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి
10 కాలాల పాటు జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బలహీన వర్గాల నాయకుడు, సీనియర్ నాయకులు, మరి DCMS డైరెక్టర్, అదేవిధంగా DCB డైరెక్టర్, సీనియర్ నాయకులు శ్రీ కిషన్ నాయక్ సార్ గారికి హృదయపూర్వక 70 వసంతాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బంజారాల పక్షాన మరి జిల్లాలో కాదు మరి రాష్ట్రంలోనే మరి పోరాటం చేసే ఏకైక నాయకుడు, మరి వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఈ వెంకటాపూర్ తాండా అని చాలామందికి తెలియదు, కిషన్ నాయక్ గారి తాండా అని చాలామందికి తెలుసు. అలాంటి గొప్ప నాయకులు ఎస్టీ సామాజిక వర్గంలో ఇంత ఎత్తుకు ఎదగడంలో చాలా కష్టపడ్డారు. ఒక్క రోజులో వచ్చిన కష్టం కాదు ఇది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న అణగారిన వాళ్ళ నుంచి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళని కొంచెం చైతన్యవంతులు చేస్తూ రాజకీయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళందరికీ చైతన్యం కలిగిస్తూ వాళ్ళని కూడా కొంచెం పైకి తీసుకొచ్చారు. ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ కూడా వచ్చారు. ఈ తాండాని ఇంత డెవలప్మెంట్ చేయడానికి ముఖ్య కారణం కిషన్ నాయక్ గారే. ఎందుకంటే చాలామంది ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఈ బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ ఇక్కడ స్కూల్ కానీ ఏదైనా సరే ఆయన సెలవుతోనే ఇదంతా వచ్చింది. కాబట్టి ఇలాంటి మహనీయ వ్యక్తులకి ఇంకా ఇలాంటి మంచి ప్రతి సంవత్సరం ఆయుష ఆరోగ్యాలు అన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ గారి ఈరోజు జన్మదినం సందర్భంగా 70వ జన్మదినం సందర్భంగా మేము అందరం కొత్తపల్లి గ్రామం నుంచి అభినందనలు తెలియజేయడానికి వచ్చినాము. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఆయనకు కూడా ఇళ్ళవేళ కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి పదవి ఇస్తుందని మేము కూడా ఆశిస్తున్నాము. మా ప్రియతమ నాయకుడు బంజారా బుద్ధుబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ కిషన్ నాయక్ గారి 70వ జన్మదిన సందర్భంగా మా కుత్రపల్లి వార్డు 5వ వార్డు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే కిషన్ నాయక్ సార్ గారు. మా కుత్రపల్లికి 2 టైమ్స్ కౌన్సిలర్గా, వెంకటాపూర్ తాండకు 1 టైం కౌన్సిలర్గా, PSA చైర్మన్గా 2 టైమ్స్ అండ్ ఇప్పుడు DCCB మెంబర్గా డైరెక్టర్గా కూడా ఉన్నాడు. మరెన్నో పెద్ద పదవులు రావాలని చెప్పి మా కిషన్ నాయక్ అడుగుజాడల్లో మేము కూడా నడుచుకుంటూ మేము కూడా లీడర్గా ఎదుగుతున్నాము. కాబట్టి ఆయురారోగ్యాలతో నిండు నెలలు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్. సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరియు శివారెడ్డిపేట సొసైటీని చైర్మన్గా చేసి కాకుండా రాష్ట్రంలోనే మన సొసైటీని నంబర్ 1 సొసైటీగా తీర్చిదిద్దినందుకు సార్కు మరొకసారి ధన్యవాదాలు. సార్కు మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వికారాబాద్ మున్సిపల్లోని వెంకటాపూర్ తాండాలో గౌరవ పెద్దలు గిరిజన ఉద్యమ నాయకుడు అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కిషన్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఇలాంటి జన్మదినాలు ఎన్నోసార్లు ప్రతి ఏటా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.